జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. మన భారతదేశం అతి త్వరలో ఇస్లామిక్ దేశంగా మారబోతుంది. ఈ వాస్తవం మీకు చెప్తే మీరు నమ్మసక్యంగా ఉండకపోవచ్చు, కానీ ఇది ఒక చాప కింద నీరు లాగా విస్తరిస్తున్న ఒక ఇష్యూ. వఫ్ యాక్ట్ ని తీసుకొని వచ్చి కంటికి కనిపించిన ఏ భూమైనా ఇది మా భూమి అని వఫ్ క్లెయిమ్ చేసుకోగలుగుతుంది. ఇందులో ఇన్వాల్వ్ అవ్వడానికి ఏ జ్యుడిషియరీకి కూడా, హైకోర్టు కానీ సుప్రీం కోర్టుకి కూడా కనీసము ఈ వక్ఫ్ వాళ్ళు ప్రాపర్టీ అని క్లెయిమ్ చేసుకున్న దాంట్లో ఆ మ్యాటర్స్ లో ఇన్వాల్వ్ అవ్వడానికి అసలు ఛాన్స్ లేదు. ఇలా ఒక యాక్ట్ ని తయారు చేశారంటే మీరు నమ్మగలుగుతారా? భారతదేశంలో కాంగ్రెస్ హయాంలో జరిగిన ఒక దుర్మార్గమైన యాక్ట్ కేవలం మైనారిటీస్ కి, అంటే ఈ దేశాన్ని కూడా ఇస్లామిక్ దేశంగా మార్చడానికి వాళ్ళ చేతికిచ్చిన ఒక ఆయుధం. పల్లీలు బఠానీలు అమ్మినంత ఈజీగా మన భారతదేశాన్ని వాళ్ళ చేతిలో పెట్టేశారు. కానీ ఇప్పుడు మనకు ఒక అవకాశం దక్కింది. భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ లో ఇప్పుడు మనకున్న ఆపర్చునిటీ ఏంటంటే ఈ వక్ఫ్ యాక్ట్ ఏదైతే ఉందో దీన్ని అమెండ్ చేయమని చెప్పేసి మనము గవర్నమెంట్ కి ఏదైతే కమిటీ ఫామ్ చేశారో ఆ కమిటీకి మనం రిక్వెస్ట్లను పెట్టగలుగుతాం. మీరు ఈ వీడియోలో చూపించిన క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేయండి. అది డైరెక్ట్ గా మీ మెయిల్ కి అది రీడైరెక్ట్ చేస్తుంది. జస్ట్ మీ మెయిల్ ద్వారా విత్ ఇన్ నో టైం ఈ మెయిల్ ని మీరు పంపించవచ్చు. వక్ఫ్ యాక్ట్ ఎంత ప్రమాదకరమైంది అంటే, మీరు కష్టపడి కట్టుకున్న ఇల్లు వచ్చే జనరేషన్ కి ఇద్దాము ఒక ఆస్తిగా అని మీరు అనుకుంటున్నారు, కానీ వక్ఫ్ వాడు విత్ ఇన్ నో టైం వక్ఫ్ బోర్డు నుంచి ఒక పేపర్ తీసుకొచ్చి మీకు ఇచ్చి ఇది మా ప్రాపర్టీ అని చెప్తే దిక్కులేని వాళ్ళలాగా రోడ్డు మీదకి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది ఓన్లీ ఒక ఇండివిజువల్ కి సంబంధించినది కాదు. దేశంలో రైల్వేస్ తర్వాత ఎక్కువ మటుకు ప్రాపర్టీ ఉన్నది వక్ఫ్ వాళ్ళకి. ఈ ప్రాపర్టీస్ అన్ని వాళ్ళు ఎలా క్లెయిమ్ చేసుకున్నారంటే, ఈ ప్రాపర్టీస్ లో అసలు ఏమేమి ఉన్నాయి? మన గుళ్ళ స్థలాలు ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి, హోటల్స్ ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి, విద్యా సంస్థలు ఉన్నాయి, ఇలా గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి, పార్క్ స్థలాలు ఉన్నాయి, చెరువులు ఉన్నాయి. దేన్ని కనిపిస్తే దాన్ని, ఇంక్లూడింగ్ విలేజెస్, 95% ఆఫ్ ద విలేజ్ మొత్తాన్ని కూడా వక్ఫ్ వాళ్ళు క్లెయిమ్ చేస్తే అప్పటికప్పుడు విలేజెస్ వాళ్ళందరినీ కూడా ఆ ఊరి నుంచి తరిమికొట్టారు. ఇలాంటి వీడియోలు కానీ ఇలాంటి కాంటెంట్ కానీ మీకు ఎక్కడ కూడా కనిపించదు. ఏ మీడియా వాళ్ళు కూడా కవర్ చేయరు. కానీ ఇది భారతదేశానికి అతి త్వరలో రాబోతున్న ఒక పెను ప్రమాదం. ఇన్ని రోజుల నుంచి తల బాదుకొని మరి ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా చెప్తున్నాం. ఈ వక్ఫ్ బోర్డు వల్ల, ఈ వక్ఫ్ యాక్ట్ వల్ల ఇది ఎంత ఘోరమైన యాక్ట్. సెక్యులరిజం అనుకుంటూనే మైనారిటీలకి మన దేశాన్ని ఏమంటారు, పల్లీలు బఠానీలు అమ్మినట్టు ఇచ్చేశారు మన భూముల్ని. సో వాళ్ళు ఇలా క్లెయిమ్ చేసుకుంటూ వెళ్తే రేపు ఫ్యూచర్ లో ఇది ఇస్లామిక్ నేషన్ గా మారదనడానికి ఎలాంటి క్లూజ్ లేవు. ఖచ్చితంగా కూడా ఇది ఇస్లామిక్ దేశంగా మారబోతుంది. బంగ్లాదేశ్ లో గానీ ప్రపంచంలో ఏ దేశంలో హిందువులకి ఎలాంటి సమస్య వచ్చినా కూడా వాళ్ళు భారతదేశం వైపు చూసే అవకాశం ఉంది. సిఏఏ చట్టం ద్వారా వాళ్ళని రెఫ్యూజీస్ గా తీసుకొని వచ్చి మన భారతదేశంలో పౌరసత్వం ఇచ్చే ఛాన్స్ ఉంది. వాళ్ళకి సిటిజన్షిప్ మనం కేటాయించవచ్చు. కానీ భారతదేశంలో హిందువులకి ఏమైనా జరిగితే ఏ దేశానికి వెళ్తారు, ఏ గడ్డ మీద అడుగు పెడతారు? మీ బతుకలేంది ఇప్పటికైనా ఆలోచించండి. ఎవడైనా నిద్రపోతే వాడిని లేపగలుగుతాం, కానీ నిద్రపోతున్నట్టు నటించే హిందువులు ఉన్నారు చూసారా, వాళ్ళని ఎప్పటికీ కూడా లేపలేం. కానీ మీ దేశం కోసం, మీ ధర్మం కోసం, మీ పిల్లల ఫ్యూచర్ కోసం మీరు చేయాల్సిన ఒకటే ఒక పని, క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేయండి, మెయిల్ పంపించండి, మీ ఫీడ్బ్యాక్ ని వాళ్ళకి అందించండి. మనం ఎక్కువ మెయిల్స్ ఎన్ని పెట్టగలిగితే వక్ఫ్ యాక్ట్ అమెండ్ అవుతుంది, ఎవరి ప్రాపర్టీస్ వాళ్ళకి బ్యాక్ వస్తాయి. లేకపోతే మెల్లమెల్లగా భారతదేశం మొత్తాన్ని కూడా ఆక్రమిస్తున్నారు ఇస్లామిస్ట్. ప్లీజ్ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్, ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, దయచేసి ఈ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసి వక్ఫ్ అమెండ్ చేయడానికి మీ తరపున, మీ బాధ్యతగా మెయిల్ ని పంపించండి ప్లీజ్. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై.